అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బులుసు రాధాకృష్ణమూర్తి గారు రచించిన చివరి మజిలీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సోఫాలో కూర్చుని షూసు సాక్స్ తొడుక్కుంటున్న రాజు, ఒరే రాజు అన్న కేకతో ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా తన గదిలోంచి వస్తున్న తండ్రితో, ఎందుకు డాడీ అసహనంగా అడిగాడు రాజు. ఏం లేదురా, ఒక చిన్న నవల రాశాను, అది కొంచెం కవర్లో పెట్టి పోస్టాఫీసులో స్పీడ్ పోస్ట్లో పంపిస్తావేమోనని మొహమాట పడుతూ అడిగారు రామరాజు గారు. నాన్నా, నీకింకా కీర్తికాంక్ష పోలేదా? హాయిగా రామకృష్ణ అనుకుంటూ ఏ టీవీయో చూస్తూ కాలక్షేపం చేయొచ్చు కదా. కొడుకు మొహంలో విసుగు. అది నా హాబీరా. జీవితంలో ఏదో ఒక హాబీ లేకపోతే థ్రిల్ ఉండదు. అది ఒక పత్రిక వారు పెట్టిన నవలల పోటీకి ఎంతో కష్టపడి రాశాను దగ్గరకొస్తూ అన్నారు రామరాజు గారు. నానా, ఈవేళ మా డైరెక్టర్ గారు వస్తున్నారు. నేను ముందుగా వెళ్ళాలి. నాకు టైం లేదు. రేపు పోస్ట్ చేస్తాలే, సారీ అని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. చిన్న పని చెప్తే బిజీ, ఎప్పుడూ బిజీయే. అది కూడా తనకు జ్వరం వచ్చి ఒంట్లో బాగాలేక తను వెళ్ళలేక అడిగాడు. లేదంటే తనే పోస్ట్ చేసుకుని ఉండేవాడు ఎప్పటిలాగే. ఇక 9 గంటలకి కోడలు మాధవి, మావయ్య నేను వెళుతున్నాను, మీ కొంట్లో నలతగా ఉందన్నారని బీరకాయ కూర రసం వండాను, టాబ్లెట్స్ టైంకి వేసుకోండి. ఆనంద్ వచ్చినప్పుడు టిఫిన్ బాక్స్లో ఉప్మా పెట్టాను, ఓపుకుంటే కొంచెం బూస్ట్ కలిపివ్వండి. చెప్పులేసుకుంటూ అప్పగింతలు వల్లిస్తోంది. అలాగేనమ్మా. అమ్మాయి మాధవి, చిన్న పని చెబుతాను, చేసి పెట్టగలవా అడిగారు రామరాజు గారు. ఏంటి మావయ్య అది అడిగింది. ఏం లేదమ్మా, చిన్న నవల ఒకటి రాశాను నవలల పోటీకి. అది కొంచెం దారిలో పోస్ట్ ఆఫీస్లోనో కొరియర్లోనో పంపిస్తావేమోనని. మాధవి స్కూల్కి స్కూటీ మీద పెడుతుంది. అయ్యో మావయ్య, ఈవేళ నుండి 10th క్లాస్ పరీక్షలు కదా, నాకు ఇన్విజిలేషన్ పడింది. కనీసం ఒక అరగంట ముందు వెళ్ళాలి. అసలే ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సారీ మావయ్య, వస్తాను, జాగ్రత్త అంటూ తన సమాధానం కోసం ఎదురు చూడకుండానే బయలుదేరిపోయింది మాధవి. తలుపేసుకుని తన గదిలోకి నిరాశగా వెళ్లిపోయారు నీరసంగా రామరాజు గారు. కొడుకు చెప్పిన దాంట్లో నిజముందేమో అనిపించింది. ఈ వయసులో ఇంకా ఈ పిచ్చిరాత ఏమిటి? మంచం మీద దిగులుగా కూలబడ్డారు. కాని ఒంట్లో బాగులేకపోయినా రాత్రి 12 వరకు కూర్చొని కష్టపడి రాశాడు ఈ నవల. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. ప్రక్కవాటాలో అబ్బాయి రవి తనతో చనువుగా తాతయ్య గారు అంటూ వస్తూ ఉంటాడు. రవిని అడిగి చూద్దాం అనుకొని కాలింగ్ బెల్ కొట్టాడు. రవి తలుపు తీసి, ఏం తాతయ్య గారు, పొద్దుటే వచ్చారు, ఏమిటి విశేషం అడిగాడు. ఏమీ లేదు రవి, నవలల పోటీకి ఒక చిన్న నవల రాశాను. నాకు కొంచెం జ్వరంగా ఉంది. పోస్టు చేయడానికి ఆఖరి తేదీ ఈరోజే. ఈరోజు దాటిపోతే పోస్టు చేసిన గడువు లోపల అందదు. అందుచేత కొంచెం కవర్ కట్టి దారిలో పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా కొరియర్లో కానీ పంపుతావేమోనని చిన్నగా నవ్వుతూ అడిగారు. అయ్యో తాతగారు, ఈవేళ నుండి మా ఎగ్జామ్స్. మొన్న మీకు చెప్పాను కదా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంక నేను బయలుదేరాలి. సారీ తాతయ్య గారు. అడక్క చిన్న పని అడిగారు. తాళం కప్ప చేతిలోకి తీసుకుంటూ అన్నాడు నొచ్చుకుంటూ. పర్వాలేదులే బాబు, పరీక్షలైతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పరీక్ష బాగా రాయి, బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఇంట్లోకి దారి తీసి తలుపేసుకొని తన గదిలోకి వెళ్లి మంచం మీద నీరసంగా కూలబడ్డాడు. కాని మనసంతా అదోలా అయిపోయింది. కష్టపడి రాశారు కదా, మళ్లీ లేచి కష్టపడి రాశాను కదా. 4 బిస్కెట్లు తిని ఫ్లాస్క్లో కోడలుంచిన కాఫీ ఒక కప్పు తాగి ఆటో మీద వెళ్లి తనే పోస్టు చేసి వస్తే పోలే అనుకుని అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టేశారు. ఇంటికి తాళం పెట్టి రోడ్డు మీదకి రాగానే తెలుసున్న ఆటోవాడు కనబడ్డాడు. ఏం తాతయ్య గారు, వచ్చేదా అడిగాడు ఆటో రాములు. రా, కొంచెం పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తావా అడిగారు. ఏమిటి తాతయ్య గారు, పోస్ట్ ఆఫీస్కి ఏం కర్మ? ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను, ఎక్కండి అన్నాడు పక్కనే ఆటో ఆపుతూ. ఆటోలో తన గత స్మృతులు నెమరు వేసుకుంటున్నారు. తనిప్పటి వరకు ఎన్నో కథలు నవలలు రాశారు. చాలా వాటికి బహుమతులు వచ్చాయి కూడా. నవలలు 8 వరకు రాశారు. ఒక ప్రముఖ కథకుడిగా, నవలా రచయితగా తను పాఠక లోకానికి పరిచితుడే. కాని ఈ మధ్య వయసు పెరగటం, ఆరోగ్య సమస్యలు తలెత్తి ఎక్కువ రాయలేకపోతున్నారు. అందులోనూ తన మంచి చెడ్డలు తెలుసుకోవటానికి భార్య లేదు.
ఆమె తనని ఒంటరివాడిని చేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. భార్య చనిపోయి అప్పుడే 5 సంవత్సరాలయ్యింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది. వృత్తిరీత్యా తను ఇంజనీర్ అయినా ప్రవృత్తి మాత్రం కథలు, నవలలు రచించటం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని కళ్లకు కట్టినట్లు పాఠకులకు చూపించగల సామర్థ్యం తనకా భగవంతుడు ప్రసాదించాడు. వివిధ వ్యక్తుల మనస్తత్వాన్ని చదివి విశ్లేషించగల నేర్పు తన వృత్తిలో ఔపాసన పట్టాడు. తాతయ్య గారు, ఆటో ఎక్కగానే ఏదో 4 మంచి మాటలు చెప్పేవారు. ఇవాళలా మౌనంగా కూర్చున్నారేంటి బాబు? అడిగాడు రాములు. ఏం లేదు రాములు, కొంచెం ఒంట్లో నలతగా ఉంటేను చెప్పారు రామరాజు. అయ్యో, మరి నలతగా ఉంటే ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళాలి కాని ఈ పోస్టాఫీస్ దగ్గరికి ఎందుకు బాబు? ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? అడిగాడు ఆతృతగా రాములు. అబ్బే, పోస్టాఫీస్లో ఏదో చిన్న పనుందిలే. రాములకున్న అభిమానానికి ఆశ్చర్యపోతూ అన్నారు రామరాజు. ఇంతలో పోస్టాఫీస్ రానే వచ్చింది. నెమ్మదిగా ఆటో దిగి నవలను గట్టిగా పట్టుకొని పోస్టాఫీసు మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ, పోస్టాఫీసులు, బ్యాంకులు ఎందుకు పై అంతస్తులో పడతారు అనుకుంటూ పోస్టాఫీసులోకి వచ్చారు. చాలా ఆయాసం వచ్చింది. అక్కడున్న బల్ల మీద కూర్చున్నారు కొంతసేపు. ఇంతలో వాళ్ల వీధి పోస్ట్ మ్యాన్ దగ్గరకొచ్చి, ఏం తాతగారు ఇటొచ్చారు? అడిగాడు ఆప్యాయంగా. ఏం లేదు, ఇది కొంచెం కవర్ కట్టి స్పీడ్ పోస్ట్లో పంపాలి వణుకుతూ చెప్పారు. అయ్యో, నేనటొచ్చినప్పుడు నాకు ఇచ్చేస్తే నేను కట్టి రసీదు తెచ్చి ఇచ్చేద్దును కదా తాతయ్య గారు, శ్రమపడి ఎందుకొచ్చారు అంటూ రామరాజు గారి చేతిలో నవలను తీసుకొని, అడ్రస్ ఎవరికి పంపాలో ఇవ్వండి అంటూ అడిగాడు. వెన్నెల మాసపత్రిక అడ్రస్ను ఇంటి దగ్గరే ఒక చిన్న కాగితం మీద రాసి పెట్టుకొచ్చాడు కాబట్టి అది పోస్ట్ మ్యాన్ కి ఇచ్చాడు. మీరిక్కడే కూర్చోండి, నేను కవర్ కట్టి ఎంత అవుతుందో చెబుతాను అంటూ లోపలికి వెళ్ళాడు. కొంచెం సేపయ్యాకొచ్చి, సార్ 60 రూపాయలయ్యింది అన్నాడు. రామరాజు పర్సులో 100 నోటు తీసిచ్చారు. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన రసీదు తీసుకుని థ్యాంక్స్ చెప్పి మళ్లీ నెమ్మదిగా మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చారు. ఆటో రాములు అక్కడే ఉన్నాడు. ఏం రాములు, నువ్వు వెళ్ళిపోలేదా? అడిగారు. మీకు జ్వరం ఉండగా మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతానయ్యగారు? అడిగాడు రాములు. తాతయ్య గారు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి కడదామా? అడిగాడు రాములు. వద్దులే రాములు, చిన్న జ్వరమే కదా, జ్వరం టాబ్లెట్ వేసుకున్నానులే, అదే తగ్గిపోతుంది. నన్ను ఇంటి దగ్గర దింపే చాలు. రామరాజు గారు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని కంగారులో ఉన్నారు. మీ ఇష్టం సార్ అంటూ ఇంటి దగ్గర దింపేశాడు రాములు. 100 నోటు తీసిచ్చారు పర్సలోంచి. ఇంతెందుకు బాబు, పోస్టాఫీస్ దగ్గరే కదా అడిగాడు రాములు. పర్వాలేదు రాములు, నువ్వు చేసిన సాయానికి ఖరీదు కట్టలేను అంటూ తాళం తీసి లోపలికి వెళ్లి సోఫాలో కూలబడ్డారు. ఉన్నట్లుండి ఆయనకు గుండెల్లో సన్నగా నొప్పి రావటం మొదలుపెట్టింది. ఏదో గ్యాస్ నొప్పి అయి ఉంటుంది, అదే తగ్గిపోతుందిలే అనుకున్న రామరాజు గారికి నొప్పి క్రమేణా ఎక్కువ అవసాగింది. ఒళ్లంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. వెళ్లకుండా ఉండవలసిందేమోనని పశ్చాత్తాపడుతున్నారు. శక్తినంతా కూడగట్టుకొని కొడుకు రాజుకి ఫోన్ చేద్దామని రాజు నెంబర్కి డయల్ చేశారు. హలో రాజు. రాజు. రాజునే మాట్లాడుతున్నాను. ఏం డాడీ? తండ్రి గొంతులో ఏదో కంగారు. నువ్వొక్కసారి అర్జెంటుగా వస్తావా? నాకు గుండెల్లో నొప్పి వస్తోంది. వస్తావా? అంతే. రామరాజు గారి చేతిలోంచి ఫోన్ జారిపోయింది. సోఫాలో కూలబడిపోయారు. డాడీ, డాడీ కంగారుగా పిలిచాడు ఫోన్లోనే. అవతల నుండి ఏమీ జవాబు రాలేదు. అంతా నిశ్శబ్దం. రవి మనసు ఏదో కీడు శంకించింది. ఆఫీసర్ గారి దగ్గరికెళ్ళి కంగారు పడుతూ, సార్, మా ఫాదర్కి సీరియస్గా ఉంది, ఫోన్ చేశారు, ఇంటి దగ్గర ఎవరూ లేరు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అడిగాడు. ఓకే రాజు, కంగారు పడుకు, జాగ్రత్త, నా కారు తీసుకెళ్ళు చెప్పాడు డైరెక్టర్ ప్రకాష్. సార్, మీ కారు ఎందుకు, నా కారు ఇస్తానులేండి అన్నాడు ఆఫీసరు. ఎవరిదో ఒక కారు, ఎమర్జెన్సీ కదా, ముందు వెళ్ళనివ్వండి చెప్పారు ప్రకాష్. రాజు తన ఆఫీసర్ గారి కారులో ఇల్లు చేరుకొని తలుపు దగ్గరగా వేసి ఉండటంతో లోపలికి అడుగుపెట్టి అక్కడున్న పరిస్థితి చూసి కంగారు పడిపోయాడు. తండ్రి సోఫాలో ప్రశాంతంగా పడుకొని ఉన్నట్లు అచేతనంగా పడి ఉన్నారు. ఒక చేతిలో ఫోను వేలాడుతూ ఉంది, మరొక చేతిలో పోస్టాఫీసు స్పీడ్ పోస్ట్ రసీదు మడిచిపెట్టి ఉంది. రాజు కంగారుగా తండ్రి చేయి తన చేతిలోకి తీసుకుని, నానా నానా అంటూ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ముచ్చెమటలు పడుతున్నాయి.
ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎందుకైనా మంచిదని డ్రైవర్ని పిలిచి ఇద్దరూ కలిసి రామరాజు గారిని కారులో ఎక్కించి దగ్గరున్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు. డ్యూటీ డాక్టర్ వచ్చి నాడి చూసి పెదవి విరుస్తూ, ఐఎమ్ సారీ సార్, హీజ్ నో మోర్ అంటూ చెప్పాడు. రాజు నాన్న నాన్న అంటూ తండ్రి గుండెల మీద తలపెట్టి చిన్న పిల్లాడ్లా రోధించాడు. డ్రైవరు రాజు భుజం తట్టి, బాధపడకండి సార్, ఆఫీసర్ గారికి ఫోన్ చేసి చెప్తాను, మీరింతలో అంబులెన్స్ అడగండి డాక్టర్ గారిని అంటూ హాస్పిటల్ బయటకొచ్చాడు. తన తండ్రి ఆఖరి కోరిక, అదే చిన్న కోరిక, తను కష్టపడి రాసిన నవలను కొంచెం పోస్టు చేయమని అడిగితే చెయ్యలేకపోయాననే తెగ బాధపడిపోయాడు. ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. ఒకరోజు రాజుకి వెన్నెల మాసపత్రిక ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సార్, రామరాజు గారేనా? కాదు. ఏమండి, ఏం కావాలి అడిగాడు రాజు. ఆయన లేరా అండి? మళ్ళీ అవతల గొంతు. అయ్యా, ఆయన పోయి 2 నెలలైంది అంటూ చెప్పాడు రాజు. అయ్యో పాపం, చాలా మంచి రచయితని పోగొట్టుకున్నామే. ఏం లేదు, ఆయన పంపిన నవల చివరి మజిలీకి మా నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. చెబుదామని ఫోన్ చేశాము. చాలా దురదృష్టం. ఆయన బ్రతుకుంటే ఈ వార్త విని చాలా సంతోషించేవారు. ఆ మహారచయిత కుమారుడిగా మీకు మా అభినందనలు చెప్పాడు చాలా విచారం వ్యక్తం చేస్తూ వెన్నెల ఎడిటర్. చాలా థ్యాంక్స్ సార్, ఆయన కుమారునిగా పుట్టడం నిజంగా నా అదృష్టం. రాజుకి మాటలు తడబడుతున్నాయి. పోనీలేండి, బాధపడకండి, ఆయన ఆత్మ ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుంది. ఆయన ఫోటో ఉంటే ఒకటి ఇవ్వండి, ఫలితాలతో పాటు ప్రచురించి నివాళులర్పిస్తాము. తప్పకుండా, మిమ్మల్ని కలుస్తాను. ఫోన్ పెట్టేసి అర్జెంటుగా తండ్రి నవల తను చదవాలి. ఆయన రాసిన చివరి మజిలీ, ఆయన చివరి మజిలీ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.